ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్కు హైటెక్స్ వేదిక అయింది. ఎక్స్పోను టూరిజం శాఖ ఎండీ క్రాంతి వల్లూరి ప్రారంభించారు. విదేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలు, ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ ఈ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు టూరిజం శాఖ ఎండీ క్రాంతి వల్లూరి. మైస్ టూరిజం కస్టమైజ్డ్ టూర్ ప్లాన్స్ ఏర్పాటు చేశామన్నారు. డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్కు ఎక్కువగా వెళ్తున్నారని తెలిపారు ట్రావెల్ ఆపరేటర్లు. హైటెక్స్లో ట్రావెల్ మార్ట్ ఎక్స్పోకు సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్కి హైటెక్స్ వేదిక అయింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం శాఖలు కావచ్చు, టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ కూడా తమ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకోవచ్చు మన తెలంగాణకు సంబంధించిన టూరిజం శాఖ కూడా తమ స్టాల్ని ఏర్పాటు చేసింది. అయితే హైదరాబాద్ నుంచి కావచ్చు, మన తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ట్రావెలర్స్ ఎక్కువగా ఎటు ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెల్ చేయడానికి ఎక్కడెక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది ఈ ట్రావెల్ ఎగ్జిబిషన్లో డిస్కస్ చేయనున్నారు. ఇక్కడికి వచ్చే ఆడియన్స్ కావచ్చు, అంటే ఎవరైనా సరే ట్రావెలర్స్ ఇక్కడికి ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ వల్ల మన తెలంగాణ టూరిజానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఎలాంటి బెనిఫిట్ లభిస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం. సో ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఆర్గనైజర్స్ మనతో ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఇది ఎన్నోసారి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మేజర్గా మన తెలంగాణకి కావచ్చు, తెలంగాణ టూరిజానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందా లేదంటే ఫస్ట్ టైం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ లాస్ట్ 15 years జరుగుతుంది. ఇక్కడ ఏమంటే నియర్లీ 200 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 10 కంట్రీస్, తర్వాత నియర్లీ 20 ఇండియన్ స్టేట్స్, ఇంకా మలేషియా, నేపాల్, బోట్స్వానా, కీనియా, సింగపూర్, శ్రీలంక, బాలి, థాయిలాండ్, అక్కడి నుంచి ఇంకా వస్తున్నారు. రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు గుజరాత్ ఎవరు ఇక్కడ ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏమంటే ఇక్కడ డెస్టినేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్కడ వెళ్ళొచ్చు, ఏమేమి అట్రాక్షన్ ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. సో కొన్ని స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా. సో అవి గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ వాళ్ళు కూడా? గవర్నమెంట్ ఉన్నారు, ప్రైవేట్ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ టూరిజం ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ తెలంగాణ, వారంగల్ ఇక్కడ వచ్చినారు. వేరే వేరే స్టేట్లో ఉన్నారు. ఇక్కడ ఒరిస్సా ఉన్నారు, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ డెలిగేషన్ వస్తున్నారు. ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అండ్ IITM event, with places to stay, how to reach there, what are the attractions there, how child friendly it is, how friendly is for the elderly. First hand information ఇక్కడ దొరుకుతుంది IITM. సో మనకు నేషనల్ వైడ్ చాలా ట్రావెల్ అండ్ టూర్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మన హైదరాబాద్లో కూడా రీసెంట్గా TTF అన్నది జరిగింది. ఈరోజు ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ అన్నది జరుగుతుంది హైటెక్స్ సెంటర్లో. ఇక్కడ ఏమంటే చాలా అదర్ స్టేట్స్ కూడా వచ్చి వాళ్ళ స్టేట్స్ ప్రమోట్ చేస్తున్నారు. కంట్రీస్ కూడా వచ్చి ఎయిర్లైన్స్, హాస్పిటల్స్, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కంపెనీస్ ఇక్కడ ప్రమోట్ చేస్తారు. సో దీంతో ఏమంటే క్రాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మన తెలంగాణలో పనిచేసే టూర్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ స్టాల్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళు బిజినెస్ టు బిజినెస్, B2B మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మన టూరిజం నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు అన్నవన్నీ కూడా మీటింగ్స్ జరిగి కొలాబరేషన్స్ ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా టూరిజం ప్రమోషన్లో దోహదపడతాయి. మన దగ్గర కూడా కస్టమైజ్డ్ టూర్స్ తీసుకొస్తున్నామని చెప్పి విన్నాము. దీని గురించి కూడా కొంచెం చెప్పండి. సో మన దగ్గర కస్టమ్ టూర్స్ అన్నది వస్తున్నాము. కస్టమ్ టూర్స్ ఏంటంటే ఎవరైనా టూరిస్ట్ మన హైదరాబాద్ తెలంగాణకు వచ్చినప్పుడు వారి యొక్క ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళ ఇటినరీ ట్రిప్ మొత్తం కూడా కస్టమైజ్ చేయడం జరుగుతుంది. సో ఎయిర్పోర్ట్ పికప్ నుంచి మళ్ళీ వాళ్ళకు కావాల్సిన డెస్టినేషన్స్ అన్నీ చూపిస్తూ, వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తూ మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు కూడా టూరిజం తరపునే బాధ్యత తీసుకోవడం అన్నది జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్లో టూరిజం శాఖ రోల్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురాబోతున్నారు అంటే ఎస్పెషల్లీ టూరిజంలో? సో డెఫినెట్లీ 2047 విజన్ పెట్టుకొని మనము ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నాం కాబట్టి టూరిజం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర అన్నది పోషిస్తుంది. $3 trillion ఎకానమీ రీచ్ అవ్వడంలో కూడా టూరిజం సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఎందుకంటే టూరిజం ద్వారా మనకు చాలా మందికి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు రూరల్ ఎకానమీకి
బూస్ట్ ఇస్తూ అలానే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం అట్రాక్ట్ చేసే అవకాశం టూరిజం సెక్టర్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా, అలానే ఇప్పుడు మనకు చాలామంది డిప్లొమాట్స్ అంబాసిడర్స్ కూడా వస్తున్నారు. సో వారికి బుద్ధవనం ప్రమోషన్ కూడా మనము బుద్ధిస్ట్ సర్క్యూట్ వారికి చూపించి ఆ ప్రమోషన్ కూడా దీంట్లో భాగంగా మనము ఏర్పాటు చేస్తున్నాము. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది. థ్యాంక్ యూ. Well, first of all, namaste. My name is Shraddha. I represent the Nepal Tourism Board. Nepal is very famous for Mount Everest. Yes, we have a very strong brand of Mount Everest. But for Indians, it's more famous for, Kathmandu, Pokhara, Chitwan, the culture, the adventure, and the spiritual tourism. Because lots of people from here, they visit Nepal for Pashupatinath and Muktinath especially. So, and the young crowds, trekking is getting very popular. So we have the Everest Base Camp, the Annapurna Base Camp, the Langtang. We have many base camps and many wildlife safaris. So the young crowd, the Gen Zs and the people in the millennials, they come for party, they come for food and soft adventure. So this is what Nepal is famous for. So I would really request you to go and check with them. And through your channel, I would like to really request everyone, all the people from Hyderabad, to come to Nepal. We are just like few hours away, and you don't even need a visa to come. You can just come anytime, and we'll be there to welcome you all. Thank you so much. So basically, because of the flight fare, we are struggling. We are struggling a bit because the international market has been really blooming, but we are trying to promote domestic market. But we found like the flight fares are really high, and for past 4-5 days, you might have seen the mess in the Indigo. So because of that, whatever tours are happening, like India's, country of festivals, so we are having Hornbill and lot of other events are going on, but then because of that all our clients are stuck somewhere, like for 2-3 days they are stuck in the airport. So I believe people should or the government should at least take some actions for at least normalize the flight fare and the operations of flights, so that that we can focus on the domestic market. People are sending the clients to foreign, but then we are losing on something which we can earn from the outsiders. So we do a lot of inbound bookings also. So what we request to the stakeholders of the tourism or the government, that work on the flight, at least somebody should take action against it. Thank you. సో ఇది అంటే డొమెస్టిక్లో కూడా టూరిజం బాగానే ఉన్నా కనెక్టివిటీ అంటే ఫ్లైట్ ఫేర్ కావచ్చు, కనెక్టివిటీ వల్ల కొంచెం అయితే ఇష్యూస్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక చెన్నై నుంచి వెళ్ళి మలేషియా వెళ్ళాలంటే 10,000 రూపాయలు మాత్రమే అవుతుంది, 10 నుంచి 12,000. అదే హైదరాబాద్ నుంచి కావచ్చు, చెన్నై నుంచి కానీ నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే 20,000-25,000 వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే ఈ కనెక్టివిటీ అనేది కొంచెం ఫేర్ తగ్గించినా కూడా, లేదంటే ఫ్లైట్ అనేది లైక్ ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో ఇష్యూస్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేస్తే ఇండియన్ టూరిజం అంటే లోకల్ టూరిజం, డొమెస్టిక్ టూరిజం కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.